గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి, ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి సోషల్ మీడియాలో ఈరోజు చిన్న సైజు యుద్ధమే జరిగింది. యుద్ధానికి కారణం ఖలేజా రీ రిలీజ్ కలెక్షన్స్, గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కలెక్షన్స్ను కొట్టలేకపోవడమే అంటున్నారు. అనంతరం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మధ్య కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఒక చేదు నిజం బయటపడింది. అదేమిటంటే రామ్ చరణ్ గారు మరియు మహేష్ బాబు గారి సినిమాలు ఒక రోజు మొదలుకొని 2-3 వారాల గ్యాప్తో వచ్చిన ప్రతిసారి కూడా రామ్ చరణ్ గారి సినిమానే మహేష్ బాబు గారి సినిమాను ఓడించింది. ఆ వివరాలు పరిశీలిద్దాం. రామ్ చరణ్ గారికి, మహేష్ బాబు గారికి మొదటి క్లాష్ చిరుత, అతిథి చిత్రాలతో స్టార్ట్ అయింది. చిరుత సినిమా సూపర్ హిట్ అయింది. అతిథి సినిమా డిజాస్టర్ అయింది. సెకండ్ క్లాష్ నాయక్ మరియు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో జరిగింది. 2 సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కాకపోతే ఫుల్ రన్ టోటల్ కలెక్షన్స్లో నాయక్దే ఆధిపత్యం. ఎస్వీఎస్సీకి ఒక్క ఓవర్సీస్లో మాత్రమే నాయక్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇకపోతే ఇతర హీరోల మధ్య ముచ్చటగా 3వ క్లాష్ ఎవడు మరియు వన్ నేనొక్కడే సినిమాల మధ్య జరిగింది. ఎవడు సినిమా సూపర్ హిట్ అయింది. వన్ నేనొక్కడనే సినిమా డిజాస్టర్ అయింది. కాగా 4వసారి క్లాష్ గోవిందుడు అందరి వాడేలే మరియు ఆగడు సినిమాల మధ్య జరిగింది. గోవిందుడు అందరి వాడేలే యావరేజ్ కాగా ఆగడు సినిమా డిజాస్టర్ అయింది. ఇక అమోఘమైన 5వ క్లాష్ రంగస్థలం మరియు భరత్ అనే నేను చిత్రాల మధ్య జరిగింది. రంగస్థల సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కాగా భరత్ అనే నేను చిత్రం కేవలం అబోవ్ యావరేజ్గా మాత్రమే నిలిచింది. ఈ విధంగా ఇద్దరు హీరోల మధ్య జరిగిన క్లాష్లో రామ్ చరణ్ గారు మహేష్ బాబు గారిపై 5 సార్లు విజయం సాధించారు. అయితే వీరిద్దరి మధ్య 6వ క్లాష్ కూడా జరిగింది. ఈ క్లాష్లో ఆచార్య సినిమా డిజాస్టర్ పాలైంది. కాగా సర్కారు వారి పాట సినిమా హిట్ అయింది. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ గారు హీరో కాదు. కేవలం ఆయన పోషించింది ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ మాత్రమే. కాబట్టి ఈ క్లాష్ను మనం లెక్క వేయకూడదు. సరిగ్గా ఇక్కడే ఇద్దరు హీరోల ట్రాక్ రికార్డుకు సంబంధించి ఒక స్పష్టమైన అద్భుతమైన విషయం మనం చెప్పుకోవాలి. అదేమిటంటే రామ్ చరణ్ గారు చేసింది 15 సినిమాలు మాత్రమే అయినా 3 ఇండస్ట్రీ హిట్లను ఇచ్చారు. అవేమిటంటే మగధీర మరియు ఆర్ఆర్ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండస్ట్రీ హిట్స్ కాగా రంగస్థల సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. ఆన్ ద అదర్ హ్యాండ్ మహేష్ బాబు గారు రామ్ చరణ్ గారిపై దాదాపుగా డబుల్ సినిమాలు అంటే 28 సినిమాలు చేసినప్పటికీ ఇచ్చిన ఇండస్ట్రీ హిట్లు కేవలం 2 మాత్రమే. అది ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండస్ట్రీ హిట్ పోకిరి, మరొకటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు. ఆల్ టుగెదర్ ఈ విశ్లేషణ ద్వారా మనకు స్పష్టంగా అర్థం అవుతున్న విషయం ఏమిటంటే ఏ విధంగా చూసుకున్నా సరే రామ్ చరణ్ గారు మహేష్ బాబు గారిని సినిమాలకు సంబంధించి చిత్తుగా ఓడించినట్లే లెక్క.